హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పాలక్ పన్నీర్ గ్రీన్ పులావ్ చేసి చూపిస్తున్నాను. మనం ముందుగా పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఇవి చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. మనం పాలకూర పేస్ట్ చేస్తాం, అందులో మిక్స్ చేయాలన్నమాట. అందుకని చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అలాగే ఒక మిక్సీ జార్లోని శుభ్రంగా కడిగిన పాలకూర, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గరం మసాలా దినుసులు అంటే యాలకులు, చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర, స్టార్ పువ్వు, ఇలాగ మనం గరం మసాలాకి వేసుకునే మసాలా దినుసులు, అలాగే కొత్తిమీర, పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. వాటర్ పోయొద్దు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో దీనికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ పిండండి, నిమ్మరసం పిండి బాగా కలిపి ఇందులోని మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. కాసేపు ఒక అరగంట దీనికి మసాలాలన్నీ పన్నీర్కి పట్టేటట్టు పక్కన పెట్టుకోండి. మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని షాజీరా, బిర్యానీ ఆకు, అలాగే జీడిపప్పు వేసుకుని వేయించిన తర్వాత నేను ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత మనం పాలక్ పన్నీర్ వేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాగా మగ్గించుకోవాలి. తర్వాత 1-1.5 కప్పు నీళ్లు వేసి బాస్మతి బియ్యం, నానబెట్టిన బాస్మతి బియ్యం, అలాగే తగినంతగా సాల్ట్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి పాలక్ పన్నీర్ గ్రీన్ పులావ్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.